పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. శుభం. సినిమా చివరిలో హీరో హీరోయిన్ల పెళ్ళే శుభం కార్డు పడగానే అమ్మయ్యా ఇకంతా ఫైనే అనుకుని చేతిలో ఉన్న చెత్త చెదారం సీడ్ కిందకి తోసేసి బయటికి వెళ్ళిపోతాం మనం అందరం. కానీ రియల్ లైఫ్లో ఆ తర్వాతే అసలు సినిమా మొదలవుతుంది. వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న బాబుతో. ఇది పెద్దలు కుదిరిచిన పెళ్ళి అనుకుంటా. ఈ బచ్చగాళ్ళంతా ఎవరు? ఓహో, లేచిపోయి పెళ్లి చేసుకున్న బ్యాచా? ఓకే, వీళ్ళది డెఫినెట్లీ రెండో పెళ్ళే. ఏ టైప్ పెళ్ళైనా పెళ్లికి ముందు కొంచెం కదా, ఆ తర్వాత బోళ్ళంత కమామేషు. ఆరంభించే ముందరా ఇది అంతం అయ్యే తొందర కదులు నా కథ ముందుకి తెలియదే మన బుర్రకి. అవును కాదు మధ్యన ఒక ఏమో ఉంది చూడరా, కొడియడం అవుతుండగా హతవిధి అనుకోకురా. ఉసురన్న రోజుంటుంది, హుషారైన టైం ఉంటుంది, అటెన్షన్ ని కోరుకోని క్షణాలు జీరో గురు. సాగిపోయే జమానాలు మారిపోయే, ప్రతి సీన్ లైఫ్ లో నా క్లైమాక్స్ లా ఉండి తీరాలి అంటూ చిల్ చిల్ చిల్లని కథ కమామిషు చిందర వందరైనదిరా. చిల్ చిల్ చిల్లని హడావిడైనది గందరగోళం చేసెనురా. చిల్ చిల్ చిల్లని కథ కమామిషు చిందర వందరైనదిరా. చిల్ చిల్ చిల్లని హడావిడైనది గందరగోళం చేసెనురా. సార్ సత్య సార్, నేను స్కై డిష్ నుంచి వస్తున్నాను. డిష్ ఇన్స్టాలేషన్ కోసం సత్య గారు రిక్వెస్ట్ పెట్టారు. కూర్చోండి. ఎవర్రా? డిష్ టీవీ వాడు సత్య గారు కావాలంట. మా చిన్నోడు మరీ బాధ్యత లేకుండా తయారయ్యాడయ్యా. రిక్వెస్ట్ పెట్టగానే వచ్చేసాడు అన్న. అలా సాగుతుందాడికి. మా ఫ్యామిలీ కష్టాలు మీకు తెలీదు. అసలు మా తమ్ముడు గడు అప్లై చేయగల బ్యాంక్ కూడా ఉద్యోగం ఇచ్చారు. అడగానే పిల్ల పెళ్లి కొప్పేసుకుంది. రిక్వెస్ట్ పెట్టగానే ఎలా ఉంటాడో తెలియపోయి డ్రమ్ మోతడుకు నువ్వు వచ్చావు. ఆడి వైభోగం అలా ఉంది. అనయ్య, సత్య స్కై డిషా? అవును సార్. ప్లీజ్ కమ్ విత్ మీ. అనయ్య, స్టవ్ పైన సాంబార్ ఉంది, తిప్పుతూ ఉండు కొంచెం. పదండి. సార్, మీరు ఏమనుకోకపోతే ఒక విషయం అడుగుతాను సార్. మా అన్నల గురించేనా? అవును సార్. ఏం చేస్తూ ఉంటారు సార్ వీళ్ళు అసలు? ఇవాళ బుధవారం కదండి. మా పెద్దన్న ఏమో న్యూస్ పేపర్తో కిరీటాలు పడవలు చేసుకుంటున్నాడు, రెండో వాడేమో సైకిల్ టైర్తో ఆడుకుంటున్నాడు. మా నాన్నగారిని చూశారు కదా, చేతులకు నెయిల్ పాలిష్ అది వేసుకుంటూ టైంపాస్ చేస్తుంటారు. ఎక్కడైనా సార్? మరి ఇంట్లో లేడీస్? మా అమ్మగారు చిన్నప్పుడే పోయారు. మా అన్నయ్యలు ఇద్దరికి పెళ్ళిళ్ళు అవ్వలేదు, ఉద్యోగాలు లేవు. నాకు ఉద్యోగం రాగానే పెళ్లి కుదిరింది. విలన్ అయిపోయాను వీళ్ళందరికీ. అంతులేని కథలో జయప్రద టైప్ అండి నేను. స్లీవ్లెస్ జాకెట్లను, ఒంటరి కష్టాలు. మీరు పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. ఎక్కడో అమ్మాయిని తీసుకొచ్చి అనవసరంగా ఈ మగ హాస్టల్లో పడేకండి సార్. మరీ ఇలా చొరవ తీసుకుని చెప్తాను అనుకోకండి సార్. అందరికీ పెళ్ళిళ్ళు అయినా ఈ జాయింట్ ఫ్యామిలీలో కష్టం. అటువంటిది ఈ బ్యాచులర్ కొంపలో చాలా ఇబ్బంది పడిపోతారు సార్. ఎందుకంటే నేను కూడా జాయింట్ ఫ్యామిలీ జైలు పక్షనే సార్. ఆఖరికి మా ఆవిడకి ఐ లవ్ యూ చెప్పాలన్నా వాట్సాప్ చేయాలి సార్. నేను ఎంతకన్నా చెప్తే బాగోదు సార్. మీ పేరేంటి బ్రదర్? సాయిబాబు అండి. నేను కూడా జయప్రదనే, కాకపోతే సిరిసిరి మొగలో జయప్రదలాగా మోగుగా రోధిస్తూ ఉంటా.
పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం మేడం. ఏం చేస్తుంటారు శ్రవంతి ఆ క్యాండిడేట్? రోజు టిక్టాక్ వీడియోస్ చేస్తుంటాడు మేడం. చాలా టాలెంటెడ్. 4 lakh ఫాలోవర్స్ ఉన్నారు. పని లేనప్పుడు ఏం చేస్తుంటాడని కాదు శ్రవంతి, పని ఏం చేస్తుంటాడు అని. రియల్ ఎస్టేట్ మేడం. ఇప్పుడు అపార్ట్మెంట్ బయట టూలెట్ బోర్డ్స్ ఉంటాయి కదా మేడం, కిరణ్ తన ఫ్రెండ్స్ వెళ్ళి ఆ బోర్డులు పీకేస్తారు. అంటే ఇల్లు వెతికే వాళ్ళకి తెలియదు కదా మేడం, చచ్చినట్టు హాఫ్ మంత్ రెంట్ ఇవ్వాలి వాళ్ళు. ఫరెస్ట్ ఫెలోస్. ఏది ఇంకోసారి చూపెట్టు అబ్బాయిని. యుద్ధానికి సిద్ధం. ఎలా ఉంది? ఏంటి కిరణ్ ఇది అసహ్యంగా? మా ఫ్రెండ్స్ ఏదో సరదాగా ఇది మన ఫస్ట్ నైట్ రోజు ఇంటి బయట పెడదామని ప్లాన్ చేశారు. నేను నువ్వు చెప్పేశా. బుజ్జి బుజ్జి కాసేపు ఆ పోస్టర్ గురించి వదిలేసి హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం చెప్పు. మాల్దీవ్స్ వెళ్దామా? ఈ మధ్య సినిమా వాళ్ళంతా అక్కడికి వెళ్తున్నారట. యాక్చువల్లీ నీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురా, ఫోటోలు దిగి ప్రెస్ వాళ్ళకి ఇద్దాం. లేకపోతే ఏంటి కిరణ్, మా నాన్న ఒప్పుకుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఒప్పుకోకపోతే హనీమూన్ కాదు కదా, పెళ్లి ఖర్చులు కూడా డబ్బులు లేవు మన దగ్గర. నువ్వు డబ్బుల గురించి ఆలోచించుకో, నేనేదో జుగాడు చేస్తానుగా. బుజ్జి బుజ్జి మీ నాన్న గురించి వదిలేసి మన హనీమూన్ గురించి చెప్పా. నువ్వు వెళ్ళు, నేను పార్లర్కి వచ్చి కలుస్తా. బాయ్ శ్రవంతి. ఆ డస్ట్బిన్లో పడే. కరెక్ట్ టైంకి వస్తారో బాబు. వస్తున్నా మేడం. అంత కంగారేంటి నీకు? ఇప్పటి వరకు ఎంత పోయిందే? 7,500. 7,500? హలో, అది ఒక్కరోజు లెక్క. ఈ 7,500తో కలిపి 2,87,500. రౌండ్ ఫిగర్ 3. దివ్యా, అమ్మా, నేను మీ సేవ వరకు వెళ్తున్నాను, మీరిద్దరూ భోజనం చేసేసేయండి సరేనా? ఇదిగో అంట్లు కనుక సింకులో వదిలేస్తే మీ కంప్యూటర్ కిరోసిన్ పోసి తగలబెట్టేస్తా. సరే. మా అమ్మకు అసలు చారు పెట్టడమే రాదు. చెస్. 3 లక్షలు అప్పు పెట్టుకుని ఇంత ధీమాగా ఎలా ఉన్నావే అసలు? ఇప్పుడు నేను తిండి మానేసి ఆ మూల కూర్చొని జుట్టిర పోసుకొని సోకాలు పెడితే మీ నాన్న మా నాన్న వచ్చి డబ్బులు ఇస్తారా? లేదు కదా, మరెందుకే ఏడవడం? ఏదో ఒక రోజు పోలీసులు వచ్చి నిన్ను పట్టుకెళ్ళడం ఖాయం. ఆ తర్వాత న్యూస్ ఛానల్స్ వాళ్ళు వచ్చి నన్ను ఇంటర్వ్యూ తీసుకొని. తమ్ముడు వస్తున్నాడు. అక్క, నీ వెడ్డింగ్ కార్డ్స్ వచ్చాయి. ఈ డిజైన్ ఏంట్రా ఇంత చీప్గా ఉంది? నాన్న అసలు కార్డ్సే వద్దన్నాడే, నేనే బలవంతాన్ని పాతిక కొట్టించాను. ఏదో ఒక డిజైన్లే. అవును, బావగారు ఎప్పుడు వస్తున్నారే? ఏమో కానీ చారు చాలా బాగుంది, మొత్తం తినే. సింక్లో అంట్లున్నాయి, అమ్మ నేను మొత్తం 9 మంది తోమేశాడు. అసలు నీ గురించి పూర్తిగా తెలిసే పెళ్లి చేసుకుంటున్నాడంటే బావా? దాని గురించి మీకే సరిగ్గా తెలీదు, ఇంకా బెంగళూరులో ఉండే వాడికి ఎలా తెలుస్తుంది? ఏదో ఒకట్లే కానీ నాకు పని ఉంది, నేను వెళ్తున్నా. బాలు 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 పిలుస్తే అట్నే వస్తుంది. ఆఫీస్లో హాఫ్ డేనా? జయనగర్లో చిన్న పనుండి వచ్చాను సార్. ఓహో, మా పెళ్లి కార్డు వచ్చింది. పెళ్లి కాడా? అప్పుడే పెళ్లి దాకా వచ్చిందా?
కార్డు కూడా ప్రింట్ అయింది. మీ పేరెంట్స్ ఉంటే బాగుండేదయ్యా. కాఫీ తాగుతారా? సార్, కల్పన గారు వినపడుతుంది కదా, మేడం డ్యూటీలో ఉంది. శ్రీధర్, అవునండి. మీతో ఫోన్లో మాట్లాడింది నేనే. హలో సార్. మేడం బిజీగా ఉంది, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే అండి. పదండి. లోపల సీన్ చూసి కంగారు పడ్డావా? ప్రొఫెషన్లో కొన్ని తప్పవు కదా, మా ఉద్యోగం అలాంటిది. ఆఫ్ కోర్స్. కల్పన భర్త చనిపోయి 12 ఏళ్ళు దాటిపోయింది. అప్పటి నుంచి ధైర్యంగా ఒంటరిగా బాబును పెంచుకుంటూ వచ్చింది. కొన్నేళ్ళు పోతే వాడు కూడా రెక్కలొచ్చి ఎగిరిపోతాడు. నేను మా ఆవిడ తన వెల్ విషెస్. అందుకని ఈ వయసులో ఒక పార్ట్నర్ని వెతుక్కోమ్మా అని మేమే బలవంతం చేసి ఈ పెళ్లికి ఒప్పించాం. మీ అబ్బాయి వాడు 5th చదువుతున్నాడు సార్. నా కొడుకు 2 ఏళ్ళు ఉన్నప్పుడే నా ఎక్స్ వైఫ్ శ్రీలంక వెళ్ళిపోయింది. షీ గాట్ మ్యారీడ్ అగైన్. నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆలోచన రావడానికి చాలా కాలం పట్టింది. బాబాయ్, కమాన్, కూర్చోండి, మాట్లాడుతూ ఉండండి. వస్తాను. కూర్చోండి. ఇబ్బంది పడకుండా మాట్లాడుకోండి, నేను లోపల ఉంటాను. సరే. రైట్. నానా, నానా, పెళ్ళి ఎలానో చాలా సింపుల్గా చేసేస్తున్నాము. రిసెప్షన్ అనేది ఏదైనా మంచి హోటల్లో చూసి చేద్దాం నానా. నానా, ఖర్చులో ఖర్చు నా పెళ్లి కూడా చేసేనని ఇంటికి పెద్ద కొడుకుని. మరి నాకు ఆర్డర్లో వద్దాం అన్నయ్య. అందరం చేసుకుందాంరా. మీ అమ్మ పోయి చాలా కాలం అయింది. నేను కూడా లైఫ్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. డాక్యుమెంట్స్ రీసబ్మిట్ చేయమన్నారు. మండే చేస్తా. సరే, బట్ మండే వితౌట్ ఫెయిల్ సబ్మిట్ చేసి. సరే చేస్తాలే, కానీ నువ్వు ఇది వరకు యుఎస్లో ఉన్నప్పుడు విక్టోరియా సీక్రెట్ స్టోర్కి వెళ్ళావా ఎప్పుడైనా? మా ఓనర్ వచ్చాడు. వాడేంటి ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటాడు? వాడున్నా సరే నువ్వు నాతోనే మాట్లాడు. హైదరాబాద్కి మాట్లాడు. సరే, నాకు వీసా వచ్చేలోపు నువ్వు యూఎస్కి వెళ్తే విక్టోరియా సీక్రెట్ స్టోర్ నుంచి నాకు కొన్ని పట్టుకురావాలి, సరేనా? బాలచందర్ ఉన్నావా? బాలసుబ్రహ్మణ్యం. సరే, పట్టుకొస్తా. ఓ, సిగ్గుపడుతున్నావా? అయినా కబాబ్ మీ హడ్డిగాడు ఉన్నంత వరకు నువ్వు నాతో మాట్లాడవు, కానీ వెళ్ళు, ఇద్దరెళ్ళి సరసాలాడండి, నేను పడుకుంటా. సేమ్ టు యూ. ముద్దు పెట్టిందా? నాకు తెలుసులే. ఇక తీసుకు ఐస్ క్రీమ్ చల్లగుంటది. ఫోన్ ఇవ్వు. నాన్నేం చెప్పాడక్క? అసలు నీ వయసు ఏంటి? నువ్వు చేస్తున్న పని ఏంటి? అరే, టిక్ టాక్ వీడియోలు చూసి ప్రేమించడం ఏంటి? నాకు అర్థం కాదు. ఆ బేవర్స్ గాడి ఫోటో చూపించు.
చూపించు. అరే వీళ్ళంతా ఎవరే? కిరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ అక్క. చేనేత కార్మికులకు సంఘీభావం తెలుపుతూ ఒక వీడియో చేశారక్క. సూపర్ ఉంటుంది. అందులో స్టిల్ ఇది. నీకేమైనా పిచ్చా బెర్రా? సంఘీభావం అంటే అర్థమేంటి? చేనేత కార్మికులంటే ఏం పని చేస్తారే? ఏం తెలీదు. సరే, ఇందులో వాడెవడు? కిరణ్ ఎవడు? నేను చెప్పను. నేనేం చేస్తా నాన్నకు నచ్చదు. నువ్వేనా అర్థం చేసుకుంటావు అనుకున్నానక్క. కిరణ్ చాలా టాలెంటెడ్. నేను కిరణ్నే పెళ్లి చేసుకుంటాను. ఆడి టాలెంట్లన్నీ వీడియోలోనే చూపించాడా లేదా నీ దగ్గర కూడా? చిచ్చే లేదక్క. కిరణ్ అలాంటి వాడు కాదు. ఆడవాళ్ళంటే చాలా రెస్పెక్ట్. ఆగు, ఉమెన్స్ డే రోజు చేసిన వీడియో చూపిస్తాను. లాగి పెట్టి ఒక్కటిచ్చానంటే ఇందుకు కాదు మీ నాన్న కోపం వచ్చేది. నీకు పెళ్ళంటే జోకులైపోయిందే. ఇక ముందు ప్రేమ పెళ్ళి అని వీడితో ఏమైనా మాట్లాడవనుకో మీ నాన్న కాదు నేను తంతా నిన్ను. అసలు నిన్ను కాదు, ఆ లోపలికి తోసి తోలు తీసేయాలంతే. ఇంకోసారి వీడితో ప్రేమ పెళ్ళి ఏమైనా మాట్లాడతావా? ఏ ఛే, ఏం వినబడి చావట్లా. ముందు మాట్లాడి ఆ తర్వాత ఏడు. మాట్లాడను. చూడు, అంతా నీ మంచి కోసమే కదా. ఇక మీద వీటితో ప్రేమ పెళ్ళి అని మాట్లాడితే నేనే తంత. చెప్పు. మా నాన్నకు మన గురించి జస్ట్ అది హింట్ ఉందనుకున్నాను కిరణ్, కానీ మొత్తం తెలుసు. నాకు భయంగా ఉంది. మనం తొందరగా పెళ్లి చేసేసుకుందాం కిరణ్. ఓ, నేనేదో చేస్తాను, నువ్వు టెన్షన్ పడకు. భయంగా ఉందరా. ఏమైంది మచ్చా? వాళ్ళ నాన్నకి మొత్తం తెలిసిపోయిందంట. అర్జెంటుగా ఏదో చేయాలి. వాళ్ళ నాన్ననా? మేమేదో చేయాలంటున్నాను. ఆర్య సమాజ్కి వెళ్ళి పెళ్లి చేసుకోండి. ఇక్కడికి వచ్చి నేను చేయాలి తగిన ఇంత మించి ఐడియాలు రావు మనకి. రే, పెళ్ళి అయిన తర్వాత ఇల్లు అద్దెకి తీసుకోవాలా? ఆ ఇంటికి అడ్వాన్సు, ఫర్నిచరు, ఖర్చులకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడరా? మా నాన్న లోన్ ఫైనల్ ఇన్స్టాల్మెంట్ కట్టమని డబ్బులు ఇచ్చాడు. అది ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా కట్టొచ్చు. ముందెళ్ళి పెళ్లి చేసుకోండి. వద్దురా, ఇంట్లో తెలిస్తే ఏం చేస్తావు? వీడు గారి సమాజే. మన డబ్బు అయితే భయపడాలి మచ్చా. ఏం కాదు, డబ్బు కట్టకపోతే బ్యాంక్ వాడికి బొక్క. మా బాబు మరీ భయస్తాడు. మీరు వెళ్ళి పెళ్లి చేసుకోండి. నీలా తెగింపు ఉండాలరా లైఫ్లో. నేను మా అక్క మరీ బిత్తరగాళ్ళ పెరిగాం. గీజరు ఇస్త్రీ పెట్టి ఒకేసారి ఆన్ చేస్తే ఎక్కడ ఫ్యూజ్ ఎగిరిపోద్దో అని ప్రతి విషయంలోని మరీ అతి జాగ్రత్తగా ఉంటాం. చెయ్యి. నీ సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంక్కి వెళ్ళి పర్సనల్ లోన్ అప్లై చేద్దాం. ఆ వచ్చిన డబ్బుతో ఆ బిల్ కట్టేద్దాం. మెల్లగా ఆ లోన్ ఈఎంఐ కట్టుకుంటూ తెచ్చేద్దాం. ఒకవేళ లోన్ రిజెక్ట్ అయిందనుకో, ఓకే అండి. లోన్ ఎప్పుడు వస్తుందండి? అంటే నేను కొత్తగా జాయిన్ అయ్యానండి. మా బాస్తో డిస్కస్ చేసుకొని చెప్పలేను. లోన్ కన్ఫర్మ్ అవుతూనే మీ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ వస్తుందండి. దీంట్లో ఆల్టర్నేట్ నెంబర్గా మా అమ్మ నెంబర్ ఇచ్చాను, కానీ లోన్కి సంబంధించిన ఏ మెసేజ్ అయినా నా నెంబర్కే వచ్చేలా చూడండి. అయిందా? అయింది సార్. సిగ్నేచర్స్ అన్ని ప్రాపర్గా పెట్టారమ్మా? మీకు మెసేజ్ వస్తుందిలే. దీంట్లో ఆల్టర్నేట్ నెంబర్గా ఏం లేదు సార్. ఓకే, పద వెళ్దాం. ఇదిగో, ఈ వాటికి నేను ఈ పని చూసుకుంటాను, నువ్వు ఇంటికి వెళ్ళు. కొత్త పెళ్ళిందిగా. థ్యాంక్ యూ సార్. మీ నాన్న అన్నయ్యలకి గొడవైంది. ఓహో, టీవీలో తమన్నా పాట చూసి తను నాకు ఇచ్చి పెళ్లి చేయండిరా అన్నారట.
దానికి మీ అన్నయ్య ఒప్పుకోలేదని గదిలోండి బయటికి తరివేశారు. అరే రే 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 వాళ్ళు మన గదిలోనే ఉంటారట. అవునా? ఏంటదే మన రూమ్లోనా? మరి మనము అరవకు వాళ్ళ గొడవ సెటిల్ అయ్యేదాకా మన హాల్లోనే పడుకోవాలి. ఒరే సత్య, అర్జెంటుగా లాయర్ని పిలిపించరా. ఆస్తులు రాయింగ్ చేసుకుని నాన్న ఇంట్లో బయటికి గిడేద్దాం. అప్పుడు దాకా మీ ఇద్దరు మీ రూమ్లో. నువ్వే చెప్పమ్మా, ఈ వయసులో మాట్లాడవలసిన మాటలేనాది? ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటానంటున్నాడు. ఏ హీరోయిన్లో మన వాళ్ళు లేరా? ఆ అమ్మాయి ఎవరా అన్నయ్య? ఐటమ్ సాంగ్ చేసింది, ఈ మధ్య తెగ హిట్ అయిపోయింది. ఆ ఫ్లాప్ సినిమాలు హీరోయిన్ గురించి నాకు చెప్పు. రే నువ్వు ఆ లాయర్ సంగతి చూడు. జనాలు సినిమా హాల్ కాకపోతే అమ్మాయి ఏం చేస్తుందిరా? పెళ్లి టైంలో అంతమందిలో ఉన్నాం, మనం హ్యాపీగానే ఉన్నాం. ఈ ఇంట్లో ఆ మాత్రం ప్రైవసీ కూడా దొరికి సావట్లేదు నాకు. మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం ఉషా. నీతో ఆ కొంచెం సేపైనా హ్యాపీగా ఉండొచ్చు నేను. ఆకాశమంతా పందిళ్ళు వేసి ఆశీర్వదించింది ఆకాశవాణి. భూలోకమంతా పీటల్ని వేసి పన్నీరు చల్లింది ఆ కృష్ణవేణి. గగనాన తారాడు ఆ తారక నేడు ఇలపైకి చేరింది వధువుగా. నెలవంక పరువాలు దరిచేరగా తోడు నడిచింది మా సిరికి ఓవరుడిగా. వేదాలు వల్లించగా వెయ్యేళ్ళు సాగాలి వేడుక. పండు వెన్నెల్లు పంచాలి వేదిక. ప్రోగ్రామ్ ఏంటి? నీకు అర్థమైందని నాకు తెలుసు. నీ పోలీస్ చూపులు నా దగ్గర చూడకు. చెప్పు, ఏం ప్రోగ్రామ్ పిన్ని? ఎక్స్ప్లెయిన్ చేయమంటావా? పిల్లలున్నారు పిన్ని. పోనీ మా ఇంట్లో అరేంజ్ చేయనా? నేను మీ బాబాయి స్రవంతి ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటాం, ఓకేనా? ఏమంటావు? పిన్ని, నా వయసు ఎంత? మీరు ఇలా మాట్లాడడం నాకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం చేసుకోండి. జరగాల్సింది జరుగుతుంది, తొందర ఏముంది చెప్పండి. అవును, స్రవంతేది? దాని లవ్ మ్యాటర్ నీకు తెలుసు కదా. ఈ మధ్య మీ బాబాయ్ దాన్ని కొట్టే వరకు వచ్చారు. అప్పటి నుంచి దానికి మాకు మాటలు సరిగా లేవు. ఎప్పుడు చూసినా ఆరోగ్యం బాగలేదంటుంది, బయటే తిరుగుతుంటుంది. ఏం చేయమంటావు? సర్లే, నేను మళ్ళీ తనతో ఒకసారి మాట్లాడతాను. నువ్వేం బాధపడకు. బయలుదేరదావా? పద. సరే బాబాయ్, మళ్ళీ ఒకసారి ఆలోచించు. నేనంతా చూసుకుంటానుగా, నువ్వు వెళ్ళరా పిన్ని. అలాగే కలుద్దాం. పెళ్ళికి ముహూర్తం సరే, ఫస్ట్ నైట్కి కూడా ముహూర్తం ఏంటత్తా? నిజంగానే ఫస్ట్ నైట్కి ముహూర్తం ఏంటమ్మా? వింటుంటేనే డోకొస్తుంది. అందుకేనేమో నీ ముహూర్తం. అన్ని పద్ధతి ప్రకారమే జరగాలండి అని గంటకోసారి అంటాడు. ఆ అబ్బాయి చాలా మంచోడు కాబట్టి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. లేకపోతే ఎక్కడ ఈ రోజుల్లో. బాలు అడిగాడా? అసలు ఇప్పట్లో ముహూర్తమే లేదు. మీ ఆయనేమో అమెరికా వెళ్ళిపోవాలి, నీకెప్పుడు వీసా వస్తుందో తెలీదు. అందుకే దొంగ ముహూర్తం పెట్టించుకురమ్మని ఆ రాజేష్ గారిని పంపించాను. ఆ తంతేదో కాస్త అయిపోతే అన్ని పద్ధతి ప్రకారం జరిగాయని మీ ఆయన కూడా సంతోషంగా వెళ్తాడు. తంతు. అత్తయ్య గారు, ఇప్పట్లో సరైన ముహూర్తాలు లేకపోయినా ఏదో సెట్ చేసుకుని రమ్మన్నారట. మిమ్మల్ని ప్రతిసారి పద్ధతి పద్ధతి అని ఇలా ఇరిటేట్ చేస్తున్నానని నాకు తెలుసండి. మరే విషయంలో మీకు ఇటువంటి ఇబ్బంది ఉండదండి, నన్ను నమ్మండి. అయ్యో, అంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకండి? మాకు అటువంటి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరేమో యుఎస్కి వెళ్ళాలి, బెంగళూరులో కూడా మీకు చాలా పనులు ఉంటాయి కదా. ఆ తంతు కాస్త అవ్వకపోతే అమ్మాయి మీరు వేరువేరుగా ఉండాల్సి వస్తుందని. నేను వెళ్ళి మీరు పిలిచినప్పుడు వచ్చేస్తానండి. నా ట్రావెల్ గురించి మీరు ఆలోచించకండి. నెక్స్ట్ 3 వారాల్లో ముహూర్తాలు ఉన్నాయన్నారు బావా. పర్లేదు,
నాకు వర్క్ ఉన్నప్పుడు బెంగళూరు వెళ్తానండి, లేనప్పుడు హైదరాబాద్లో అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటా. ఆ ముహూర్తం అది కరెక్ట్గా పెట్టించండి, వచ్చేస్తాను. ఏంటి ఆవకాయలను ఒకేసారి పెట్టేసినట్టున్నారు? అంటే బాబా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు, చెప్పాను. ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు, చెప్పాను. రారా తల పొగర కొడతాను పెద్దవా. చెప్పింది ఒకటి చేసుకొచ్చింది ఒకటి. చిచి కన్నాడు చెప్పిన మన శుభ్రంగా చేశారు కదా. మోయ్ మా అమ్మ చీర ఇప్పటికీ తను చేయి పట్టుకున్నట్టే ఉంది. ఎందుకు వదిలేసావమ్మా? ఇంకా బతికే ఉన్నానరా. ఈ టిక్ టాక్లు మానేస్తే బాగుపడతావు గాడిద. మేము బయలుదేరతాను రా, నువ్వు జాగ్రత్తమ్మా. మొత్తానికి బ్యాచులర్ కొంపని ఇల్లుగా మార్చేసావరా. అమ్మా ఓసారి పాలు పొంగించుకోండి. ఏమ్మా ఏదైనా ఇబ్బందా? ఏమన్నా ప్రాబ్లమా? టెన్షన్ పడకూడదమ్మా, ఇవన్నీ మాకు మామూలే. నేను లేచిపోయి పెళ్లి చేసుకున్నాను, మా తమ్ముడు లేచిపోయి పెళ్లి చేసుకున్నాడు. కేసులు అయ్యాయి, గొడవలు అయ్యాయి, టెన్షన్ పడకూడదు. అవును, మీ ఇంట్లో ఎప్పుడు చెప్పాలని ప్లాన్ చేసుకున్నారు? వీలు చూసి చెప్పమ్మా, తెలిసాక ఎలాగో మీ నాన్న మా వాడిని కొడతాడు. దెబ్బలు గట్టిగానే తగులుతాయి, ఎంతైనా పోలీస్ కదా. నాన్న నన్ను అలా భయపెట్టుకో. అయ్యయ్యో భయపడకమ్మా, చంపేయరు. 2-3 గట్టిగా కొడతారంతే. అప్పట్లో వీళ్ళ అన్నయ్య అలాగే కొట్టాడు, పుత్తూరెళ్ళి వచ్చాడు 2-3 సార్లు. ఫిక్స్ అయిపోయింది. ఇది పెద్ద దెబ్బే కాదు, ఆ తర్వాత కుళాయి పైపులతో పడ్డాయి. సాలిడ్గా పడ్డాయి. మరే కొడితే టెంకి పగిలిపోయింది మా వాడికి. ఏనానా? నేను ఒకసారి పార్లర్కి వెళ్ళి వస్తానండి. సరే. కాదు నాన్న, చిన్నాళ్ళు వేసిపోయినప్పుడు కూడా ఎలా కొట్టారు కదా? అప్పు వాడికి నాకంటే మీ డబ్బు నాన్నకంటే ఎక్కువ. మాటలు పడ్డట్టు పడ్డాయి. మరే చెప్పులతో కొట్టారంటే ఆకు, అందుకేనేమో తర్వాత ఒక్కడే లేచిపోయాడు పాపం. అమ్మా నీకు విషయం చెప్పాలి. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు ఎవరికి కనిపించకుండా వినిపించకుండా వచ్చి మనం బయటికి వెళ్దాం. నీతో కొంచెం ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. సత్య అనే అక్కడున్నారేంటి? ఆదివారం కదా చెట్టు చూస్తున్నాం, నువ్వెక్కడికే? పనుంది. సెలవు రోజు పని ఏంట్రా? ఆఫీస్లో ముఖ్యమైన పర్సనల్ పని ఉందన్నయ్య. మేము కూడా వస్తాంరా. పర్సనల్ అంటున్నావు, ఆఫీస్ అంటున్నావు. ఇంట్లో ఆఫీస్ పనులు చేసుకోరా? అలానే నాకు ఆఫీస్లో పర్సనల్ పని ఉంది. ఇద్దరు వెళ్తున్నారా? మరి పర్సనల్ పని అంటావేంట్రా? ఇది మన ఫ్యామిలీ పని, మమ్మల్ని కూడా తీసుకెళ్ళరా, మేము కూడా వస్తాంరా. ఉషాన్ ఆఫీస్లో కలీగ్స్కి పరిచయం చేయడానికి తీసుకెళ్తున్నానన్నయ్య. మీరంతా ఎందుకు ఇప్పుడే చేస్తాను. మీ కొలీగ్స్ అంటే మాకు కొలీగ్సే కదరా, మమ్మల్ని కూడా పరిచయం చేయరా. చొక్కా నన్ను ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళి పనులు చేసుకునేవరా? అసలు మీ ఇద్దరికి ఆఫీస్ గురించి కానీ ఆఫీసులో జరిగే పనుల గురించి కానీ ఉంది తెలుసా? నా మటుకు నేను ఏదో కష్టపడి ఉద్యోగం తెచ్చుకొని ప్రశాంతంగా పని చేసుకుని నేను ఉప్పుకారం తినే మనిషినేగా, నా బతికిద్దానా ఇంకా? ఏమడిగేవనరా అంతలా కోప్పడిపోతున్నాడు? శ్రవంతి ఏమైంది? మా నాన్న కిరణ్ని చంపించేస్తాడని భయంగా ఉంది మేడం. అయ్యయ్యో,
కాసేపు ఇక్కడ ఒక్కదాన్ని కూర్చొని ఏడుద్దామని వచ్చాను. ఇక్కడైతే ప్రైవసీ ఉంటుందని. చంపించడం ఏంటి శ్రవంతి? మీరు కోపడకండి మేడం. పర్లేదులేండి, మీ ప్రైవసీ కూడా మీది, మా ప్రైవసీ కూడా మాది. ఏ ఉషా? కూర్చోపో నువ్వు అక్కడ. ఏమైంది? నేను కిరణ్ ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నాం. ఇవాళే మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను. మా అమ్మ మా నాన్నకి చెప్తే ఏమవుతుందో అని భయంగా ఉంది. సర్లే ఏడవకు. హలో, మా ఇంట్లో ఎవ్వరూ లేరు. ఎక్కడికి వెళ్ళారు? నువ్వు అడగాల్సిన క్వశ్చన్ అది కాదు. మరేం అడగాలి? మళ్ళీ రాంగ్ క్వశ్చన్. నన్ను ఇంటికి రమ్మంటున్నావా? గుడ్ బాయ్. సర్లే, బాగా ఆకలేస్తుంది, భోజనం చేసి వస్తా. మీ ఆంటీ వాళ్ళు చేసిన సోదం తింటావు కానీ ఇక్కడికి వచ్చి నీకు సూపర్ హిట్ వంట చేసి పెడతా. బయలుదేరు. సరే. నీకు సరిగ్గా వంట రాదని చెప్పింది మీ అమ్మ? మా అమ్మ కన్నా బాగా వండుతాను నేను. ఏదో నీ అంచనా లిమిట్స్లో ఉంచాలని అలా చెప్పుంటుంది. అవును, ఇంట్లో ఎవరూ లేరు రా అనగానే నువ్వు కంగారు పడ్డావు కదా? కంగారా? దేనికి? ఊరుకోవోయ్, ఫోన్లో నీ గొంతు వింటేనే తెలిసిపోయింది. ముహూర్తం పెట్టేలోపు ఇది నన్ను ఏదో చేసేలా ఉందని భయపడిపోయావు కదా? ఏం చేస్తావని భయపడాలి? నాకు అస్సలు సిగ్గులేదు, పచ్చిగా మాట్లాడేస్తా, ఆలోచించుకో. ఇదేం మాట్లాడేస్తుందో అని తెగ ఇదైపోయావు కదా? నీ వీసా అప్లికేషన్ ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది? టాపిక్ మార్చేసావా? ఆ టాపిక్కే మాట్లాడుతున్నా. నువ్వు త్వరగా వీసా అప్లై చేసావు అనుకో, మనం త్వరగా అమెరికా వెళ్ళిపోవచ్చు. అక్కడ త్వరగా ఒక ఇంట్లో ఉండొచ్చు మనం. అప్పుడు నేను అదైపోటాలు ఇదైపోటాలు ఉండవు. అప్పుడు అప్పుడు నన్ను మరీ మెత్తగ్గా అనుకుంటున్నావు కదా? నేను నీకంటే దుడుకు చూపించనంతే. చూపించని దుడుకుతనం దేనికి బాలరాజు? బాలసుబ్రహ్మణ్యం. ఎవరు వచ్చారులే? దుడుకుతున్నా లేదు, నా బొంద లేదు. ఎవరు వస్తున్నారు లే, బాగోదు. బావా, నువ్వెప్పుడొచ్చావు? మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు షిఫ్టింగ్ అన్నావు కదరా, అప్పుడే వచ్చావేంటి? టూల్ కిట్ కోసం వచ్చానే, వెళ్తాలే. కిచెన్లో అంట్లున్నాయి, తోమేసిపో. బావా, నువ్వు ఇక్కడే ఉంటే నీతో కూడా అంట్లు తోమిచ్చేస్తుంది ఇది. నా మాట విని నాతో వచ్చి. మా ఫ్రెండ్ ఇల్లు షిఫ్టింగ్ ఉంది బావా, కొంచెం హెల్ప్ కావాలి. దా. ముడ్డి మీదంట, పో బయటికి. ఇట్స్ ఓకే, హెల్ప్ అంటున్నాడు కదా, వచ్చేస్తాండి. సార్, ఒక పోలీస్ మేడం వచ్చింది సార్. లేడీస్ కాదు, జెంట్స్ ఎవరైనా వచ్చారో చెప్పు. అదే సార్, ఒక పోలీస్ మేడం వచ్చింది సార్. ఒక చిచ్చోరగాడు వచ్చింది సార్. మేడం వాళ్ళ హస్బెండ్ ఒక 2-3 టైమ్స్ వచ్చిపోయింది సార్. 2 టైమ్సా 3 టైమ్సా సరిగ్గా చెప్పు. సార్ అదే సార్, సరిగ్గా ఒక 2-3 టైమ్స్ వచ్చిపోయింది సార్. ఏదో గొడవైనట్టుంది సార్, సీరియస్గా వెళ్ళిపోయిండు. సరే, టచ్లో. థ్యాంక్ యూ సార్.
ఏంటండి ఇంకా మీరు రెడీ అవ్వలేదా? ఈరోజు బ్యాంక్ హాలిడే అండి. మరి చెప్పలే. సినిమాకి వెళ్దామా? ఆన్లైన్లో టికెట్లు చూస్తున్నానండి. పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుని ఆన్లైన్లో సినిమా టికెట్లు చూస్తున్నారా? అయినా మన పరిగెత్తుకుని వెళ్ళేది సినిమా చూడ్డానికి కాదులేండి. భలేవారండి, అర్థమైందండి. మన ఇద్దరికి కాస్త ప్రైవేట్ టైం దొరుకుతుందనే కదా. అబ్బా ఫోన్లే, ఇదైనా అర్థమైంది మీకు. యాక్చువల్గా నేను కూడా మిమ్మల్ని 1-2 సార్లు అడుగుదామని ట్రై చేసి ఆగిపోయానండి. మరి నన్ను ఎందుకు అడగలేదు? బండి ఎందుకు ఆపారండి? మీ దగ్గర ఆర్సీ ఉందా, లైసెన్స్ ఉందా అని అడగడానికి ఆపట్లేదండి. కంగారు పడకండి. అరే, ఎందుకు మీకు అనిపించిన వెంటనే నాకు చెప్పలేదు? కారణం చెప్పండి. కారణం నాకు తెలీదండి. ఓ శ్రీధర్, నేను ముందు నుంచి కూడా మీకు చెప్తున్నది ఇదే. నాతో కొంచెం ఓపెన్ అప్ అవ్వండి. మీ మనసులోనే మీరు అనుకుంటే నాకెలా తెలుస్తుంది? సారీ అండి మిమ్మల్ని బాధ పెట్టినందుకు. బండి ఎందుకు ఆపారని తెగించి ఓపెన్గా అడిగానే లేదా? ఆ పిన్ని చెప్పు. కల్పన ఎక్కడున్నావు? ఒక చిన్న పని మీద బయటకు వచ్చాం పిన్ని. తర్వాత చైనా. ఒకసారి ఇంటికి రావా, నీతో మాట్లాడాలి. ఇప్పుడా? రేపు రానా? ఈరోజు కుదరదా? సర్లే, వస్తున్నా. పాపం పెద్దావిడ, ఏం అవసరమో ఏమో. వెళ్దామండి. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఏం కావాలో మీకు తెలుసు, ఒక్క మనకు తప్ప. శ్రీధర్, ఈ మధ్య సినిమాలు, వెబ్ సిరీస్లు ఇవన్నీ చూసి ఆర్య సమాజ్ హ్యాంగ్ అవుట్ ప్లేస్లా అయిపోయింది వీళ్ళకి. వెళ్ళి వాడిని బొక్కలోకి తోసి దీని ఇంటికి లాక్కొస్తాను. ఆ పని నేను చేయలేనా? వద్దు, దాని ఇంటికి తీసుకొచ్చి కొట్టి తిట్టి ఇదంతా చేయడం నాకు ఇష్టం లేదు. అది వాడిని కావాలనుకుంది, మనల్ని రిజెక్ట్ చేసింది. పిన్ని, ఫస్ట్ నైట్ అయిందా? అవన్నీ ఎలా అడుగుతారండి? మనకు నచ్చినా నచ్చకపోయినా అది టూ పర్సనల్ కదా. ఇంకా అవలేదు. మేము ఇంతకంటే పర్సనల్గా మాట్లాడుకుంటాం. మీ ఇద్దరికి ఇబ్బంది అయితే లోపలికి వెళ్ళొచ్చు. అయితే దీని ఇలా కాదు, గిల్ట్తో కొట్టాలి. పిన్నిని ఒక పని చెయ్యి, దానికి ఫోన్ చేసి దాని పెళ్లి విషయం వినగానే బాబాయికి గుండెపోటు వచ్చిందని చెప్పు. ఈ ఐడియా మాత్రం వెబ్ సిరీస్, సీరియల్ లాగే ఉందండి. వర్కౌట్ అవుతుందని చెప్పామండి. అయినా పిన్ని, ఇంత జరుగుతున్నా నాకు ముందే ఎందుకు చెప్పలా? నీకు కొత్తగా పెళ్ళయింది, ఆ సంతోషంలో నువ్వు ఉంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పడం ఎందుకని మీ బాబాయే వద్దన్నాడు. ఆ హార్ట్ అటాక్ ఐడియా పాపమండి అమ్మాయి. ఫస్ట్ నైట్ కానీ అయిపోయిందా? మళ్ళీ ఆ అమ్మాయిని తిరిగి తీసుకురాలేం. అలాంటప్పుడు కొంచెం ఇలాంటి పాపప్ ఐడియాస్ కావాలండి. మనం సినిమాకి వెళ్తున్నామా? ఇంకెక్కడ సినిమా?
ఇంటికి పోనివ్వండి. పిల్లలు వచ్చేలోపు కాస్తైనా ప్రైవేట్ టైం దొరుకుతుంది. ఇంటికి వెళ్ళగానే కేక్ చేస్తానండి, పిల్లలు సర్ప్రైజ్ అవుతారు. నీ కోసం కొట్టించిన పోస్టర్ వేస్ట్ అయిపోయిందిరా. మా బావక పోస్టర్ చూపించాను రా, మ్యాటర్ అర్థం కాల. ఈడు ఆర్మీలో జాయిన్ అవుతున్నాడా అని అడుగుతున్నాడు. అరే కిరణ్, ఇప్పుడు లేట్ అయిపోయింది అనుకో, సరదాగా ఇన్స్టాల్లో పెట్టేద్దామా పోస్టరు? ఇంకా లేట్ ఏం కావాలా, అయినా వద్దు. లేట్ అవ్వలేదా ఏంట్రా? అంటే ఇంకా ఊహునా? ఎదవ సానుభూతి చూపించకండి, ప్రాబ్లం ఏం లేదు. మరి ఎక్కడరా, పెళ్ళైన దగ్గర నుంచి మా నాన్న బాధ పెట్టాను, మా నాన్న నాతో మాట్లాడలేదు అని ఏడుస్తూనే ఉంది శ్రవంతి. ఇప్పుడు వెళ్ళి రొమాన్స్ ఫస్ట్ నైట్ అన్నాను అనుకో, మొహం మీద ఉమ్ముద్ది. అయినా మరీ ఏంట్రా, నాకేదైనా ప్రాబ్లం ఉందనుకున్నావా? పిల్లలు పుడితే వాళ్ళ పేరెంట్స్కి క్షమించి దగ్గరికి వస్తారని చెప్పరా. అలా అని గ్యారంటీలు లేవు రోయ్. పెళ్ళి అయితే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఆ టైప్లో ఇది కూడా ఒక లత్కోర్ ఫిలాసఫీ. అలా కాదు కానీ శోభనం అనేది మంచి పౌష్టికాహారం లాంటిది. ఆరోగ్యానికి మంచిది. ఫేస్లో గ్లో వస్తుంది, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ పోతాయి. ఈ లాంగ్వేజ్లో చెప్పు, బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంది కదా, పడిపోతుంది. రే పద, ఈరోజు నీకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేద్దాం. లే. అవునరా, పద పదరా. రెట్రో పాటల సెగ్మెంట్ లో మొదటి పాట 1996 లో వచ్చిన కథా కమామిషు చిత్రం నుంచి తథీం ధిరనరే. వాసు తర్వాత ఇస్తా. సరే అన్న. కళ్ళు తెరుచుకొని వినండి. ఏమైంది? మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందంట. నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? నన్ను పెళ్లి చేసుకున్నది అందుకేనా? చా టీవీ ఆన్లో ఉంటే ఇటు తిరిగి ఏం చూస్తున్నావు? ఏంటది? బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ రిసార్ట్స్ ఇన్ కేరళ. ఎందుకో? ఎందుకేంటి, నిన్ను హనీమూన్కి ఇక్కడికి తీసుకెళ్దామని. ఈ ఏడాది డబ్బులు సేవ్ చేసి నెక్స్ట్ ఇయర్ వెళ్దాంలే. నెక్స్ట్ ఇయరా? అంటే అప్పటిదాకా ఫస్ట్ నైట్ ఉండదా? హనీమూన్ అంటే మొగుడు పెళ్ళం కలిసి సరదాగా తిరిగి రావడం, ఫస్ట్ నైట్ కాదు. యూట్యూబ్లో తెలుగు హనీమూన్ సాంగ్స్ అని కొడితే అన్ని ఫస్ట్ నైట్ పాటలే వస్తాయి తెలుసా? నీ ఇలాంటి మాలోకాలకి అర్థం కావాలని అలాంటి పేర్లు పెడతారు. హనీమూన్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మరి మన ఫస్ట్ నైట్ చెప్పు. నన్ను ఏం చెప్పమంటావు? అరే మరి మనకి ఇంట్లో కుదరదు, నీ పార్లర్లో కుదరదు, ఇంకెలా ఉషా? నాకు తెలీదు. అలా మాడతావేంటి ఉషా? ఇంకెలా మాట్లాడమంటావు? మీ ఇంట్లో సిచ్యువేషన్ ఇలా ఉంటుందని పెళ్లికి ముందు నువ్వు ఊహించలేదా? చెప్పు. నేనేదో ఒక రిసార్ట్ బుక్ చేస్తాను. చెయ్యి. ఇప్పుడున్న సమస్యలకి అప్పులు కూడా తోడవుతాయి. మరైతే ఇక్కడ ఏదైనా హోటల్ బుక్ చేస్తాను. మనకి పెళ్ళయింది, ఇదే ఊర్లో ఏదో హోటల్ బుక్ చేసుకుని మొహాలు కవర్ చేసుకుని వెళ్ళొస్తే ఎవరైనా చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. అరే మరి ఇంకేం చేయమంటావు? నాకు తెలీదు. లేట్ అయిపోయింది, పడుకో. పడుకుంటాలే కానీ ఈరోజు మీనా నాకు కుకీ జార్ అనే ఒక కొత్త యాప్ గురించి చెప్పింది తెలుసా? డేటింగ్ యాపే కదా, తెలుసు. అది ఈ మధ్య బాగా వాడుతుంది. ఎవరితోనో వీడియో కాల్స్ కూడా చేస్తుంది తెలుసా?
ఏం చేస్తారే మీరు వీడియో కాల్స్లో అని అడిగితే బాలు నడుగు చెప్తాడు అంది. చెప్పు కదా బాలు. వాళ్ళు ఏం చేస్తారో నాకు ఎలా తెలుస్తుంది దివ్య? బాలు బాలు మనం కూడా కుకీ జార్ యాప్లో జాయిన్ అయ్యి వీడియో కాల్స్ చేసుకుందాం కదా. దానికి కుకీ జార్ ఎందుకు? ఇప్పుడు వీడియో కాల్లోనే ఉన్నాగా. బాలు నీ ఆఫీస్ పని నేను పడుకున్న తర్వాత చేసుకో. ఇప్పుడు కొంచెంసేపు నాతో మాట్లాడొచ్చు కదా. నీ వీసా అప్లికేషన్ ఎక్కడి వరకు వచ్చింది? నీకు ఏ టైంలో ఏం మాట్లాడాలో బొత్తిగా తెలియదు కదా. ఆ వీసా టాపిక్ తప్ప నాతో మాట్లాడడానికి ఇంకేం లేదా? సారీ దివ్య, నీకు కోపం తెప్పించాలని కాదు, నువ్వు డిలే చేస్తున్నావు అని అడిగాను. నాకు నిద్ర వస్తుంది, నేను తర్వాత మాట్లాడతాను. దివ్ సార్, మేడం లోపల ఉన్నారు. బిజీగా ఉండుంటారు. నేను ఇచ్చానని చెప్పి ఇచ్చేసేయండి. అలాగేనండి. ఏంటి ప్రాబ్లం? మేడం, మా వీధిలో కార్ పార్క్ చేస్తుంటే రోజు ఎవడో పంచర్ చేస్తున్నాడు. అక్కడ కానిస్టేబుల్ అయినా పెట్టండి, లేదా సీసీటీవీ అయినా పెట్టించండి. మేడం, మీకు సార్ ఇచ్చారు చీర అనుకుంటా. ఏం చేస్తుంటావు? రియల్ ఎస్టేట్, లోన్ రికవరీ, జ్యోతిష్యం, వాస్తు, డిటిపి, కలర్ జిరాక్స్, ప్యాకర్స్ అండ్ మూవ్. ఈ డ్రెస్ ఏంట్రా? బీచ్ వేర్ మేడం. హైదరాబాద్లో బీచ్ ఎక్కడుందిరా? హలో, సీఏ గారు ఇంకా బిజీగానే ఉన్నారా? మెంటల్ది సార్. కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే చొక్కా బాలేదని చంపదెబ్బ కొట్టింది. రే, షీఈ్ మై వైఫ్. అది ఇది అన్నామంటే పళ్ళు రాళ్ళు కొడతాను. పో. ఆ ఓషా ఎవడికి పడితే వాడికి లోన్స్ ఇచ్చాడు. రికవరీ వాళ్ళు ఇష్యూ రైజ్ చేశారు. ఆడిట్ వాళ్ళు నన్ను ఎక్కు తొక్కుతున్నారు. బీ వెరీ స్ట్రింజెంట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద క్వార్టర్. ఏ మాత్రం క్వశ్చనబుల్గా ఉన్నా వెంటనే రిజెక్ట్ చేసి పడేయండి. అర్థమైందా? ఎస్ సార్. గో. ఆరాటమా అతిగా తడబడకు, ఆలోచన సుడిలో పడకు, ఏదో అలా పడని ముందడుగు, ఏ తోవలో తెలుసానకు, ఈ మనువనే మలుపులో ఇప్పుడిలా ఎన్నెన్నో ప్రశ్నలు రేపుదు ఆగకు. ఆరాటమా అతిగా తడబడకు, ఆలోచన సుడిలో పడకు. దివ్య, ఏం చేస్తున్నావు? ఏదైనా అర్జెంటా? అర్జెంట్ ఏం లేదు, ఊరికనే మాట్లాడదామని. నాకు పని ఉంది, నేను మళ్ళీ మాట్లాడతా.
మరి తొలకరి మేఘం అది చినుకుల నడకల గతి తెలిపిన రాగం హాలికిడే వినగా ఆనందమే గనక కలవరమే కలగదుగా తడిసే ఇలకు గుసగుసమని పలకదు కద మంగళవాద్యం పరిణయమున పందిరికి సందడి సహజం కోలాహలమే గాని గోలనరుగదాన్ని కల్లోలం అంటారా కళ్యాణాన్ని ఈ చిలిపి వేడుకలను అనవసరపు గొడవనుకుని ఆరాటమా అతిగా తడబడకు ఆలోచన సుడిలో పడకు ఏంటి ఒంట్లో బాలేదా? రేపు పొద్దున్నే లేచి షాద్ నగర్ వెళ్ళాలి, అందుకే త్వరగా పడుకున్నా. కిరణ్, వంట చేశాను. కొత్త ప్రాజెక్టా? హలో, ఏదో కొరియర్ పంపారు. నిన్న వాడి బర్త్డే కదమ్మా, కొత్త షర్ట్ పంపించాను. సరే అండి, ఉంటాను. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. నేను ఇంట్లోనే ఉన్నాను, నాకు చెప్పాలనిపించలేదా? నన్ను ఏడిపించాలనే కదా. అసలు రోజు నాకు ఇంకా వేరే పని లేనట్టు నిన్న అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అని అడగటం నాకు చాలా చిరాకు అనిపించింది ఉషా. అసలు నేనంటే నీకు ఇష్టమా లేదా అని డౌట్ వచ్చింది, అందుకే నా వరకు నేను చూసుకుంటున్నాను. సత్య, కొన్ని రోజులుగా నేను ఒక పెద్ద స్ట్రెస్లో ఉన్నాను సత్య. నేను కూడా. ఎప్పుడు ఇస్తావు డబ్బులు? 3 లక్షలు పైగా గీకో తెలుసా? ఎరా వంశీ, ప్యాకెట్లో పెట్టావు డబ్బులని. నా దగ్గర కుదరవు ఇలాంటివి, లోపల సామాన్లని వేసుకెళ్ళిపోతా, అర్థమైందా? ఫ్యామిలీయా? రా వంశీ. డబ్బులు కట్టరు కానీ మేకప్లు మళ్ళీ మొక్కలకి. ఎవరే వాళ్ళు? క్రెడిట్ కార్డ్ బిల్ కట్టమని వచ్చారే. అమ్మని, ఇంటి వరకు వచ్చారా? ఇంకొక్కసారి ఆ పర్సనల్ లోన్కి ట్రై చేస్తానే, వచ్చిందా సరే, లేకపోతే నా వల్ల కాదు. చిచి, నా మొహం అద్దంలో చూసుకుంటే నాకే చిరాకేస్తుంది. లైఫ్లో ఎప్పుడు ఇంత స్ట్రెస్డ్గా లేను. అసలు బాలుకి నేను ఇష్టమో కాదో కూడా నాకు అర్థం కావట్లేదే. ఆ మాత్రం దానికి ఎందుకు ఈ పర్సనల్ లోన్స్, టెన్షన్స్ ఇవన్నీ? ఇంకా మా ఫస్ట్ నైట్ కూడా కాలేదే. మీరిద్దరూ మీ ఫ్యామిలీస్తో రావాలి. దూరం పల్లెటూరు అని ఎగ్గొట్టొద్దు. అసలే ఇది నా మొదటి పెళ్ళి. కరెక్ట్ సార్. మన వాళ్ళు లంచ్ చేసి వచ్చిన తర్వాత మీరే ఇచ్చేయండి, సరేనా? ఓకే సార్. ఖచ్చితంగా రావాలి శ్రీధర్. ఆ ముష్టి జోక్ అంత ఆవేదన చెందక్కర్లే సత్య. లైట్ తీసుకో.
ఏమైంది? సార్ అసలైనా ఎప్పుడో ఎవరో శాంక్షన్ చేసిన లోన్స్కి ఇప్పుడు నన్ను ఎలా క్వశ్చన్ చేస్తారు సార్? చస్తున్నాను. దానికి తోడి ఇంట్లో చిరాకులు ఒకటి. నీ పర్సనల్ లైఫ్ బాగుంటే ఇవన్నీ చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ముందు అక్కడ ఫోకస్ పెట్టు. ఏమైంది? నాకు ఉషకి సరిగ్గా మాటలు లేవు సార్ ఈ మధ్య. ఇంట్లో అసలు మాట్లాడుకోవడానికి కూడా ప్రైవసీ ఉండట్లేదు సార్. బయటికి వెళ్దామా అంటే రాను అంటుంది. మీ దగ్గర దాచేదే ఉంది సార్. కొంచెం ఇంటిమేట్గా ఉందామన్నా కుదరట్లేదు సార్. నాకెందుకో తను మా మ్యారీడ్ లైఫ్ గురించి చాలా డిసప్పాయింటెడ్గా ఉందేమో అనిపిస్తుంది సార్. వీటన్నిటికి ఒకటే సొల్యూషన్. దూరం పల్లెటూరుని ఆలోచించకుండా వాడు పెళ్ళికి అటెండ్ అయ్యి మార్కులు కొట్టేయటం. నీకు ముందే చెప్పాను కదా, నీకు ప్రమోషన్ కావాలన్నా ట్రాన్స్ఫర్ కావాలన్నా బాస్ అప్రూవల్ ఇంపార్టెంట్. అర్థమైందా? నువ్వు ట్రాన్స్ఫర్ చేయించుకొని నువ్వు మీ ఆవిడ సెపరేట్గా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. వాడు మొదటి పెళ్ళిని జోకేశాడు కదా, అది నా రెండో పెళ్ళి మీద సెట్ అయ్యారు. నేనేమైనా ఫీల్ అయ్యానా? లైట్ తీసుకోవయ్యా. యా. ఓహ్, దా స్వీట్ తీసుకో. నేను నైట్ రావడానికి లేట్ అవుతుంది. మీరిద్దరు భోంచేసి పడుకోండి. హెయిర్ కట్ చేయమన్నాను కదరా. సరే, నాన్న వస్తే చెప్పి. నాన్నకు కూడా లేట్ అయిద్దంటమ్మా. ఏ? శ్రీలంక నుంచి ఆవిడ వచ్చిందంట. ఎందుకు? ఏవో సంతకాల కోసం అంట. సరే, నువ్వు వెళ్ళి తలుపేసుకో. జాగ్రత్త. సరే అమ్మా. అప్పుడెప్పుడో కొన్న ప్రాపర్టీ కోసం ఇండియా వచ్చిందా? అంత కక్కుర్తేంటమ్మా? నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించట్లేదు బాబాయ్. ఏదో కంపరంగా ఉంది. నువ్వు అవన్నీ పట్టించుకోకు. ఈ వయసులో నాకు ఇవేం కాంప్లికేషన్స్ బాబాయ్. నోనో, నాకు ఇదే నచ్చట్లా. అబ్బాయికి ఒకసారి ఫోన్ చేయి. అసలు ఈ మధ్య ఫోన్లో మాట్లాడడం కూడా తగ్గిపోయింది. అతను బ్యాంక్ వెళ్దాం, అక్కడే మాట్లాడుకోండి. ఇవన్నీ ఇంట్లో పిల్లల ముందొద్దు. ఇలాంటివి ఎప్పటికప్పుడు మాట్లాడి సెటిల్ చేసుకోవాలి. అడ్రస్ ప్రాబ్లం అన్నారు, మార్చి మళ్ళీ అప్లై చేశాను. ఇప్పుడు అడిషనల్గా ఇంకేదో కావాలంటున్నారు. లోన్ ఇచ్చే పని అయితే చెప్పండి, అనవసరంగా ఇలా తిప్పించుకోకండి. ఇదిగో చూడండి, ఈ రూల్స్ నావి కావు. పైనుంచి ఆర్డర్స్ వస్తే మేము ఫాలో అవుతాం అంతే. కావాలంటే మా బాస్ దగ్గర తీసుకెళ్తాను, ఆయనతో మాట్లాడుకోండి. ఇదవుతారా మీరు? 2 రెఫరెన్స్లు, 3 నెలల పే స్లిప్ ఇస్తే నేను ప్రాసెస్ చేస్తానండి. లేకపోతే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. సారీ. పదక్క, నేను వచ్చి మాట్లాడతా. పద పద. నేను ఇక్కడే ఉంటాను, వీళ్ళు మాట్లాడరా. ఏం మాట్లాడమంటావు బాబాయ్? వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పాలనిపించిన ఆయనకి నాకొక ఫోన్ చేసి చెప్పాలనిపించలేదే. అయినా నన్ను పరాయిదాన్లా చూస్తున్నారు.
ఏం మాట్లాడతాను ఇంకా? అసలు మనం ఇంత దూరం రావడమే వేస్ట్. వద్దులే బాబాయ్, వెళ్దాం పద. ఆ రోజు నా మీద అరిచిందని చెప్పాను కదా, అదే పోలీస్ అని ఊరుకున్నాను, కానీ లేకపోతే నా ఆ కిరణ్ గాడికి ఎన్ని క్రిమినల్ కేసెస్ ఉన్నాయో తెలియదు. పోలీస్ చూపు చూడగానే అలా పారిపోయాడు. వాడు మనకి హెల్ప్ చేసినట్టేలే. ఏయ్, నువ్వేంటి లోపలికి వచ్చావు? పెడిక్యూర్ చేయించుకుందామని. అలాంటివన్నీ ఇక్కడ చేయరు, బయలుదేరు. చూడు, నీకు నా గురించి కంప్లీట్గా రాంగ్ పిక్చర్ ఉంది. ఐఎమ్ మ్యారీడ్, హ్యాపీలీ మ్యారీడ్. నీకు మీ ఆయనకి సరిగ్గా కుదరట్లేదని నాకు తెలుసు. దాన్ని బట్టి అర్థమవుతుంది నీకు నేనంటే ఎంత ఇష్టమో. ఆపు, నీకెలా తెలుసు? నాకు తెలుసు షా. ఉషా ఏంటి? ఇంకోసారి నా పేరు పెట్టి పిలిచావంటే చంప మీద కొడతాను. మా ఆయన వచ్చాడంటే నేను ఇప్పుడే అంతాడు. బయలుదేరి ఫస్ట్ నువ్వు. ఎవరు మేడం వీడు? బాదర్ చేస్తున్నాడా? అరే ఎవడరా నువ్వు? మా నాన్న పోలీస్, ఎన్కౌంటర్ చేస్తాడు. వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్తావా లేదా? నువ్వు ఆగు శ్రవంతి, బయలుదేరు. ఇట్స్ ఓకే, ఐ విల్ సీ యూ సూన్. రే ఆ బ్రష్ ఇక్కడ పెట్టేళ్ళు. సారీరా, అక్క కోసం చిన్న పని కూడా చేయలేకపోయా. సడన్గా మా మామని చూసి భయం వేసి పారిపోయా. మందేద్దాం పద. లేదురా, నేను ఇంటికి వెళ్ళాలి. ఏడిసేవలే, నా కంపెనీ ఇద్దు కానీ రా. అన్నా సారీ అన్నా, ఇంకోసారి రిపీట్ కావాలని చూసుకుంటా అన్నా. ఎవర్రా? అదేరా, నెక్కరేసుకుని ఉంటాడు కదా ఆ అన్న. మొన్న ఆర్టీ ఆఫీస్ వెనకాల ఓ పార్టీకి ఇల్లు చూపించా. ఇది నా ఏరియా, వస్తే కొడతా అంటున్నాడు రా. చాలా డేంజర్ రా అన్న. నీ ఏం బతుకులరా మనే, ప్రతి ఒక్కడికి భయపడతావు. రేయ్, అడిగి ఫోన్ చేయి, అడిగి ఫోన్ చేసి నేను మాట్లాడతాను. చెయ్యి ఫోన్ చేయి. రేయ్, మీ మావ మీద ఉండే కోపం ఆడి మీద చూపిస్తే మనకే బొక్క. నా మాటని వదిలే. ఎడి ఫోన్ ఎడి. రేయ్, ఇందా ఫోన్ చేసి నిక్కరగాడు నువ్వేనా? ఏంట్రా, ఆర్టీవీ ఆఫీస్ అనకాల నీ ఏరియానా? నీకు భయపడాలా? ఆహా ఏంట్రా ఆహా? సిటీలో ఏ ఏరియానా ఇల్లు చూపిస్తా, ఏం బిక్తావు? అవసరమైతే హుస్సేన్ సాగర్ కూడా చూపిస్తా, ఓన్లీ ఫర్ ఫ్యామిలీ. ఏం బిక్తావు? ఇక్కడ తేజాబార్లో ఉన్నాను రా. ఇక్కడే ఉంటాను రా, ఇక్కడే ఉంటాను రా. చూస్తున్నావు, ఏం చేస్తావు చూస్తున్నావు రా. ప్రతి నిక్కరగాడికి భయపడాలి. రే, వాడికి అసలు మనీ ఏరియా ఎందుకు చెప్పావరా? లేకపోతే ఏంట్రా, ప్రతి నా కొడుకు భయపడతా కూర్చోవాలా? చిన్నమ్మ కుక్క బతుకులు. రాని నిక్కర్ నా కొడుకు, మనం చూపించకూడదా?
హుస్సేన్ సాగర్ రెంట్కి ఇస్తావా ఫ్యామిలీస్కి? మరి నేను బ్యాచిలర్ కదరా. నాకు స్మోక్ పడదు, సిగరెట్ పక్కన పెట్టు. చూపిస్తారా ఏం బిగుతారా ఇక్కడ నా కొడక? దివ్య, నీకు చాలాసార్లు కాల్ చేశాను. నా మీద కోపంగా ఉన్నావని అర్థమైంది. ఐఎమ్ వెరీ సారీ. 3 రోజుల్లో హైదరాబాద్ వస్తాను. నేను వచ్చాక మనం మాట్లాడుకుందాం. రేపు మంచి రోజట. నీకు కావాల్సిన బంగారం కొనుక్కో. 5 లక్షలు పంపుతున్నాను. కల్పన గారు, మీరు నా మీద కోపంగా ఉన్నారని నాకు తెలుసు, కానీ మీతో కొంచెం మాట్లాడాలి. కల్పన గారు, చూడండి, మన ఇద్దరికి చాలా పెయిన్ఫుల్ పాస్ట్ ఉంది. అది తెలిసే మనం పెళ్లి చేసుకున్నాం. కానీ అది మన ప్రెసెంట్ జీవితాన్ని డిస్టర్బ్ చేస్తే చాలా కాంప్లికేట్ అయిపోతుంది. ఆలోచించండి. ఏమండి, మీ ఎక్స్ హస్బెండ్ పోయి చాలా కాలమైంది. నా ఎక్స్ వైఫ్ వెళ్ళిపోయి కూడా చాలా కాలమైంది. ఇప్పుడు ప్రజెంట్లో మన ఇద్దరమే ఉన్నాం. ఇందులో ఏ కాంప్లికేషన్స్ లేవండి. నన్ను నమ్మండి ప్లీజ్. ఉషా, ఉషా ఏమైంది ఉషా? ఉషా, ఉషా, నేను మా బాస్ పెళ్ళికి వెళ్ళి వచ్చిన తర్వాత మన ఇద్దరమే ఎటని వెళ్దాం ఉషా, ఓకేనా? పెళ్ళికి కలీగ్స్ అందరు వస్తారు, మనకు అసలు ప్రైవసీనే ఉండదు. లేకపోతే మన ఇద్దరమే కలిసి వెళ్ళేవాళ్ళం. ఉషా, ఉషా, మన ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను ఉషా. ఉషా, ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఉషా. ఉషా, ఏమైంది కిరణ్? ఏం లేదు, కుక్క గరిచింది. కుక్క కరిచిన దెబ్బలా ఇవి? నా వల్ల నీకే సంతోషం లేదు. నేను ఏడుస్తున్నా, నిన్ను ఏడిపిస్తున్నా. అది గసరం అంటే
నేను పెద్దగా ఆలోచించకుండా నేను పెళ్లి చేసుకుని కట్టుపడేశాను. నేను మా అమ్మ నాన్నలు వదిలి ఉండగలుగుతున్నాను కాబట్టి నువ్వు కూడా ఉండగలవు అనుకున్నాను. సారీ శ్రవంతి. తాగొచ్చావా? చెప్పాను కదా కుక్క కరిచిందని. ఈ మధ్య టిక్టాక్ వీడియోస్ కూడా చేయటం మానేసావు నువ్వు. ఇప్పుడు శ్రవంతి వాళ్ళ ఇంటికి ఎందుకురా? ఆ నిక్కరగడి ఇచ్చిన డోస్ సరిపోదా? పోలీస్ దెబ్బలు కూడా కావాలా ఏంటి? స్రవంతికి నేనంటే ఇష్టమేరా, కానీ తన వల్లే వాళ్ళ నాన్న సఫర్ అవుతున్నాడని ఈ ఫీలింగ్ ఉన్నంత కాలం నాతో సంతోషంగా ఉండదు. అరే ఇంత కష్టపడి రిస్క్ తీసుకుని పెళ్లి చేసుకుని ఏంట్రా లాభం? కొడితే కొట్టాడు, ఈరోజు వెళ్ళి కాళ్ళు పట్టేసుకుంటా. రే దా పోలీసు రా, బాయ్. మీరు మాట్లాడకపోతే తను సంతోషంగా ఉండదు. తను సంతోషంగా లేకపోతే నాకు నరకం సార్. మీరు మా పెళ్ళికి ఒప్పుకోరు ససేమిరా అని శ్రవంతి చెప్పింది కాబట్టి అలా పెళ్లి చేసుకున్నామండి. తెలియనితనం సార్. సార్ మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తే మీ ఇద్దరు సంతోషంగా ఉంటాం. చేయకపోతే ఏం చేయాలో కూడా నాకు తెలియట్లేదు సార్. పొరపాటు చేశాను, నాదే తప్పు సార్. నేను చేసిన తప్పు వల్ల మీకు ప్రాణాల మీదకి వచ్చింది. నన్ను క్షమించండి సార్. అదేం వద్దు బాబు, కూర్చో. పాప ఎలా ఉంది? ఏడుస్తూనే ఉంది సార్. నేను ఇక్కడికి వస్తున్నట్టు కూడా తనతో చెప్పలేదు. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది సార్? ఆయన హెల్త్కి ఏం కాలేదు బాబు, నువ్వేం బాధపడకు. ఏ గుండెపోటు రాలేదు. ఏమండి అంటే అక్కడ మా పాప ఏం తొందరపడకుండా ఉండాలని అలా చెప్పాం. ఏమ్మా నువ్వేం బాధపడకి. నేను పాపకు ఫోన్ చేస్తాను. వద్దండి, నేనే వెళ్ళి తీసుకొస్తాను. సర్ప్రైజ్ ఇద్దాం సార్. హెయిర్ క్లిప్ చాలా బాగుంది. మా పాపదా? నాదేనండి. అమ్మని అమ్మ, మనల్ని మించిన దొంగనా కొడుకుల్లో ఉన్నారు రైళ్ళు. శోభనం జరగకుండా ఉండడం కోసం హార్ట్ అటాక్ అని అబద్ధం చెప్పారా? ఛీ! అరే అర్జెంటుగా నువ్వు శ్రవంతికి కాల్ చేసి చెప్పారా ఈ విషయం? అది చెప్తే వాళ్ళ మీద కోపంతో నాకు దగ్గర వద్దురా.
కానీ అది ఎక్కువ కాలం నిలబడదు. అరే నేను వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుంటే వాళ్ళే కరిగిపోయారా, వాళ్ళు వచ్చి ఏడిస్తే స్రవంతి కరగదా? ఇలాంటి ఏం జరిగినా తను నాతో ఉండటానికి ఇష్టపడాలి. ఏం చేయాలో నాకు తెలుసు, పద. ముందా డబ్బుతో కార్డ్ బిల్ కట్టేద్దామే. ఆ తర్వాత నీ దగ్గరున్న నగలు చూపించి ఇవి కొన్నానని చెప్పు. వెంటనే వీసాకి అప్లై చేయొచ్చు. ఓకేనా? సరే. శివలింగం మీద తలపెట్టి రామచంద్రమూర్తి పాదాలు సీతమ్మ పాదాలు నీ చేతులకు ఏమైంది ఉషా? మీ నాన్నగారికి మీ అమ్మగారు కల్లోకి వచ్చారట. వచ్చి అంతా కలిసి తిరుపతికి వెళ్ళి తీరాలన్నారట. మరి నాకేమో పార్లర్లో పనుంది. 4 రోజులంటే కుదరదని చెప్పేసా. మరి నాకు కూడా ఆఫీస్లో ఫుల్గా పనుందిగా. మేమేడ్చి అదేడ్చి ఇదంతా ఎందుకు చెప్పు? పాపం ఆ పిల్లాడు వెధవేం కాదు. పోన్లే. సరే గాని మీ బాబాయ్ ఆ శ్రీలంక ఆవిడ వచ్చేళ్ళిందని చెప్పాడు. ఇప్పుడంతా ఓకేనా? అవును. మీ ఇద్దరు బాగానే ఉంటున్నారా? బాగానే ఉంటున్నారా? కథలకు మన వాళ్ళు తిరుపతి వెళ్తూ ఉంటే అదే టైంలో మా బాస్ గడి పెళ్లి కుదరటం ఏంటి చెప్పు. నాకైతే పడిపోయిన లేనిపోని పుకార్లు ఏమన్నా పుట్టించి పెళ్ళి ఆపేద్దామా అనంది. ఎందుకులే, పెళ్ళి నేనే ఇన్ని వస్తువులు పడుతుంటే అవక వాడి ఇంకెన్ని పడుతున్నాడు. సరే పెళ్ళవగానే వాడికి నా మొహం చూపించి అటెండెన్స్ వేయించుకొని భోజనం ఎగ్గొట్టి బస్సు ఎక్కాననుకో, సాయంత్రం 5 ఇంట్లో ఉంటాను. మన వాళ్ళు మరుసటి రోజు పొద్దున్న 9 దాకా అంటారు. అంటే 5 + 9 14 hours ఉంటాయి మనకి. 5 నుండి 9 16 గంటలు. బ్యాంక్లో ఎవడిచ్చాడు నీకు ఉద్యోగం? ఎక్స్క్యూజ్ మీ శ్రీధర్. థ్యాంక్ యూ. మా శ్రీధర్ గారికి వస్తే ఎవరు వచ్చారులే. శ్రీధర్, నీకు మా కల్పన అంటే అన్ని విధాలుగా ఇష్టమేనా శ్రీధర్? అదేంటండి అలా అడుగుతున్నారు? మేము పెళ్లి చేసుకున్నామండి. కదా, మరెందుకు దూరంగా ఉంటున్నారు? ఎందుకే అడిగాను. ఈ విషయం మీతో మాట్లాడడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నా తప్పట్లేదు. నేనేమీ దూరంగా ఉండట్లేదు. ఆ విషయంలో నేను చొరవ చూపిస్తే నా వయసుకు బాగోదు. నా ఫస్ట్ ప్రయారిటీ తన కొడుకు నన్ను యాక్సెప్ట్ చేయడం. తన ప్రయారిటీ కూడా అదేనని నేను నమ్ముతున్నాను. కల్పన అంటే ఇష్టం ఎలా అడిగారండి అసలు? శ్రీధర్, నువ్వు చాలా మంచివాడివే, కానీ బుర్రే లేదయ్యా నీకు. మీ ఇద్దరు చిన్నపిల్లలు అనుకుంటున్నారా? ముందు పిల్లలు క్లోజ్ అయ్యి తర్వాత వాళ్ళ చదువులు, ఆ తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాక అప్పుడెప్పుడో తీరిగ్గా మీ ఇద్దరు కలిసి కాపురం చేయడానికి సెన్స్ ఉందా బాబు నీకు? అక్కడ అది ఎంత బాధపడిపోతుందో తెలుసా? నీ కళ్ళకు తను నచ్చుతుందో లేదోనని, తనకి వయసు అయిపోయిందని ఇలా ఏవేవో అనుకుంటుంది. నువ్వు చాలా మంచివాడివి అన్నాను కదా, కాదు, నీది ఓవర్ యాక్షన్. పెద్దదాన్ని నా చేత తప్పుగా మాట్లాడించుకో. శ్రీధర్, ముందు మీ ఇద్దరు క్లోజ్ అవ్వండి. ఆ తర్వాత కుటుంబాన్ని చక్కదిద్దుకోవచ్చు. ఆ
రోజు వరకు ఆ క్రెడిట్ కార్డ్ బిల్ వెంటాడినట్టు రేపటి నుంచి ఆ నగలు వెంటాడతాయి. నా వల్ల కాదు, ఇంకా నిజం చెప్పేస్తా. ఏదైతే అదవుతుంది. అత్త వాళ్ళకి చెప్పావా? లేదు. సరే, రేపు వచ్చి కలుస్తా. మ్, బాలుకు మొత్తం చెప్పేస్తున్నావా? అవును. బాగా ఆలోచించుకున్నావా లేదా? శుభ్రంగా ఆలోచించుకున్నా. మొత్తం చెప్పేయడమే కరెక్ట్. ఇప్పుడు నువ్వు నాకు ఏవేవో అడ్డదారులు చెప్పి నన్ను ఆపకు. ఆహా, మంచిది. దివ్య, అబ్బాయికి ఫోన్ చేసి ముహూర్తం కుదిరిందని చెప్పేసే, సరేనా? ఫస్ట్ నైట్ అయ్యాక చెప్తానే, ఆ తర్వాత సంగతి తర్వాత. కల్పన గారు, కల్పన గారు, మన షాపింగ్ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ అండి. కారు పంచర్ అయింది, వర్షం కూడా వచ్చేలా ఉంది. ఓ, షాపింగ్ ఓకే, బట్ మీరు మీ కలీగ్ పెళ్ళికి వెళ్ళాలన్నారు? అది కూడా లేదు, ఫోన్ చేసి చెప్పేస్తున్నాను. ఇవాళకి ఇంట్లోనేనండి. సరే. హలో. హలో బుజ్జి, ఆ, నీతో కొంచెం మాట్లాడాలి, కిందకి రావా? ఇప్పుడా? లేదు, రాలేను. ఈరోజు మా మేడం కూడా సెలవు. ఏం కాదు, కొంచెం మాట్లాడాలి, కిందకి రా. సరే, వస్తున్నానుండు. హలో మేడం. మా కలీగ్స్ అంతా నైవంచకులు సార్. ఏమైంది? అరే ఒక్కడు కూడా పెళ్ళికి రాలేదు. నేను ఒక్కడనే పిచ్చోళ్ళ ఇంత దూరం తయారయ్యాను. పెళ్ళికి రాకపోతే కొంపలు మునిగిపోతే అని అంతలా బెదరగొట్టిన శ్రీధర్ గారు కూడా హ్యాండ్ ఇచ్చారు తెలుసా. నువ్వెక్కడున్నావు? నేను పార్లర్ దగ్గర ఉన్నాను. యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోదాం అనుకున్నా, కానీ శ్రవంతికి ఏదో అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళిపోయింది. నువ్వెప్పుడు బయలుదేరుతావు? నేనా, ఇంత దూరం వచ్చాను కదా, మా బాస్ మౌన కంగ్రాట్స్ కొట్టి వెంటనే బయలుదేరిపోతాను. మిట్ట మధ్యాహ్నం ఫస్ట్ నైట్ మీ తెలుగులు ముహూర్తాల కుదిరింది సార్. అర్థమైంది బాలు. ఎంజాయ్ వాడు, ఎంజాయ్ వాడు. నేను మళ్ళీ చేస్తాను సార్. very strong. Part of the subject of the visit is to continue to strengthen those ties to make them more effective. Third, as I wind down my presidency, I already had a number of visits to Africa, but this gives me an opportunity to focus on a region కల్పన గారు, మీ పిన్ని మా ఆఫీస్కి వచ్చి నాకు బాగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. పిన్నా? మా పిన్నికి అసలు పొత్తిగా పొత్తి లేదు. ఆవిడకుందండి, నాకే లేదు. సారీ అండి. అరే సారీ ఎందుకండి? అసలు ఆవిడ ఏమంది? నేను మీకు అట్రాక్ట్ అవ్వలేదన్న ఫీలింగ్ కలిగించాను కదండి మీకు.
సారీ అండి. స్రవంతి, నేను నిన్ను పెళ్లి చేసుకుంది దానికోసమని ఫీలింగ్ ఉందా నీకు? ఆ మాట అన్నప్పటి నుంచి రోజు చచ్చిపోతూనే ఉన్నా కిరణ్. ఐఎమ్ సారీ. ఆ తర్వాత చాలాసార్లు సారీ చెప్దామని ట్రై చేశాను, కానీ నువ్వు మాట్లాడటమే మానేశావు. ఐఎమ్ సారీ కిరణ్, చాలా తప్పుగా మాట్లాడాను. మన పెళ్ళైన దగ్గర నుంచి నేను మా ఫ్యామిలీతో బాగానే ఉన్నాను, నీకు మాత్రం మాటలు కట్ అయిపోయినాయని ఫీలింగ్ ఉందా నీకు? మరి దీనికి సొల్యూషన్ ఏంటి స్రవంతి? నన్ను పెట్టుకున్నావా? నువ్వు నవ్వుతూ ఉంటే ఎంత అందంగా ఉంటావో తెలుసా అసలు. ఐఎమ్ సారీ ఉషా. ఓయ్ ఇప్పుడు సారీ ఏంటి? నువ్వు ఎప్పుడు కంప్లైంట్ చేయకపోయినా నీకు మా ఇంట్లో ఎంత ఇబ్బందిగా ఉందో నాకు తెలుసు ఉషా. సత్య, నువ్వు మా ఆఫీస్కి వచ్చి నేను ఏదో స్ట్రెస్లో ఉన్నాను అంటే నేను కూడా స్ట్రెస్లో ఉన్నాను అని చాలా తలబిరుసుగా మాట్లాడాను. నువ్వు నా వల్ల మొన్న నైట్ ఏడ్చావు కూడా. ఐ కెన్ నెవర్ ఫర్గివ్ మై సెల్ఫ్. సత్య ఆగు, నేను నీకు ఒకటి చెప్పాలి. నువ్వు వచ్చాక చెప్దాం అనుకున్నా కానీ ఇప్పుడే చెప్పేస్తా. ఆ రోజు బిల్లు కట్టమని ఇంటికి వచ్చింది నువ్వే కదా? నేను ఇంట్లోనే ఉన్నా, నువ్వు రారా. ఏమైంది? బయట జనమేంటి దివ్య? అంతమంది ఉంటే నేను బాత్రూమ్కి వెళ్ళను. అలాంటిది పద్ధతి పద్ధతి అని ఎగిరేవుగా. పద్ధతులు అంటే ఇలానే ఉంటాయి, అనుభవించు. నేను కంట్రోల్ చేశాను కాబట్టి అక్కడే ఆగిపోయారు, లేకపోతే రూల్స్ ప్రకారంగా ఇక్కడికి వచ్చి పాటలు పాడతారు తెలుసా? వాట్ ద హెల్? హెల్లే. ఇలా పద్ధతులు ట్రెడిషన్స్ అంటే ఇవన్నీ ప్యాకేజ్గా వస్తాయి. సారీ దివ్య, నేను మరీ ఫోర్స్ చేశానని అర్థమవుతుంది. కానీ నువ్వు నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎంత పెయిన్ఫుల్గా ఉందో నీకు చెప్పలేను. నీకు నాతో అమెరికా రావడం ఇష్టం లేదేమో, అందుకే వీసా ప్రాసెస్ డిలే చేస్తున్నావేమో అనుకున్నాను. ప్లీజ్ దివ్య, నన్ను వదలకే. వీసా డిలే చేయడానికి కారణం నీ పిచ్చి పద్ధతుల గోల కాదు. మన ఫస్ట్ నైట్ అయ్యాక చెప్తాం అనుకున్నాను, కానీ ఇప్పుడే చెప్పేస్తాను. శ్రీధర్, నా ప్రొఫెషన్లో నేను చాలా టఫ్గా ఉండాలి. నా మాట తీరు అంతా చాలా మొరటుగా మార్చుకోవాలి. దాని అవసరం ఉంది. కానీ కానీ నేను ఎంత పోలీస్ అయినా నాకు కూడా నన్ను ఎవరో ఒకరు ప్యాంపర్ చేయాలన్న ఆశ ఉంటుంది కదా. అరే మనం ఫ్రెండ్స్ కాదు శ్రీధర్, కూడా పెళ్ళాను. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం తప్పు కాదు కదా. మీ నాన్న మన పెళ్ళికి ఒప్పుకోడు, మనం పెళ్లి చేసేసుకుందాం నువ్వే అన్నావు, గుర్తుందా? మీ నాన్న నీతో మాట్లాడకపోతే నీ ప్రపంచమే ఆగిపోద్ది. నువ్వు ఒక్క మాట చెప్పుకుంటే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళమే కాదు. మీ ఇంట్లో వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, నాకు పెళ్ళి అయితే చాలనుకునే మనిషిని కాదు స్రవంతి నేను. మా ఇంట్లో వాళ్ళందరూ లేచిపోయి పెళ్లి చేసుకున్న బాబుతో ఎన్ని అవస్థలు ఉంటాయో నాకన్నా బాగా ఇంకెవరికి తెలియదు. మన ఇద్దరం ధైర్యంగా ఉంటే అన్నీ సెట్ అయిపోతే నా మొండి ధైర్యంతో ఉన్నాను స్రవంతి. మొత్తం తారుమారైపోయింది. నేను పార్లర్ పెట్టిన కొత్తలో ఒక రోజు నా వెంటపడేవాడు. మొదట్లో నాకు అటెన్షన్ బాగానే అనిపించేది, వాడిని ఏమీ అనలేదు. ఆ తర్వాత వాడు మ్యాట్రిమోనీ సైట్లో నా ప్రొఫైల్ చూసి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడాడు. నేను వెంటనే నువ్వు చెప్పేశాను. ఇప్పుడు వాడికి ఎలా తెలిసిందో ఏంటో, నువ్వు నీ భర్తతో సరిగ్గా ఉండట్లేదు కదా, మనం పెళ్లి చేసుకుందాం అంటున్నాడు. వాడేమంత రౌడీ కాదు, పిరికి వెధవ, ఈడియట్. కానీ రోజు అలా అడుగుతుంటే చాలా ఇబ్బందిగా అనిపించేది. ఇదే నీతో చెప్దామంటే నువ్వేమో నాతో మాట్లాడడమే మానేసావు.
చాలా రోజులు ఆన్లైన్ రమ్మీ ఆడాను వాళ్ళు. క్రెడిట్ కార్డ్ మీద 3 లక్షల బిల్ వచ్చింది. ఇంట్లో కూడా ఎవరికి తెలీదు. అది తీరిస్తే తప్ప వీసా ఇవ్వరని మీనా చెప్పింది. అది ఎలా తీర్చాలో తోచక. ముందే చెప్పుంటే కట్టేసేవాళ్ళం కదా. అయినా దానికి వీసాకి ఏం సంబంధం లేదు. మీ మీనాకి ఆ కుకీజార్ యాప్ గురించి తప్ప ఇంకేం తెలియదేమో. చీర కొనుక్కొచ్చే ముందు ఒక్కరోజు నాకు చెక్కుడు షర్ట్ ఒకటి కొనుక్కొచ్చారు. అది చూసినప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది. ఆ రోజు స్టేషన్లో ఒకని చావు కొట్టాను. అరే అది మీరు మఫ్టీ అది మీరు మఫ్టీలో వేసుకుంటే బాగుంటారని తీసుకొచ్చానండి. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు మనల్ని క్షమించారే అనుకుందాం. రేపో ఎల్లుండో ఎవరికైనా హెల్త్ పాడైనా లేదంటే ఎవరైనా పోయినా మళ్ళీ ఇలానే అయిపోతావా? ఏదో మ్యాజిక్ జరిగి ప్రాబ్లమ్స్ అన్ని ఒకేసారి సాల్వ్ అయిపోవాలని రోజంతా ఏడుస్తున్నా ఇలా దూరంగా నెట్టేస్తావా స్రవంతి? నీకు విషయం చెప్పనా, ఈ మొత్తం ఈక్వేషన్లో నేను వెళ్ళినాయని తెలుసా? బయట నుంచి చూసేవాడికి ఏం కనిపిస్తుంది చెప్పు? వీడికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, ఈ అమ్మాయిని మాత్రం ఒంటరిని చేశాడు. వీడు బాగానే తిరుగుతున్నాడు, వాళ్ళ నాన్నకి మాత్రం హార్ట్ అటాక్. ఏదో పెద్ద బండరాయి నెత్తి మీద ఉన్నట్టుంది బుజ్జి. నువ్వు బాగుంటే అది మోయగలను, లేదంటే మాత్రం. కిరణ్, నువ్వు చెప్పింది నిజం. నన్ను చూస్తే నాకే పాప అనిపిస్తోంది చాలాసార్లు. అదొక రోగం. ఎన్ని రోజులు అదే ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చున్నాను. నేను ఇష్టపడ్డాను, చాలా ఆలోచించి పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో ఒప్పుకుంటారా లేదా అన్నది నా హెడేక్. నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకో కిరణ్. ఇది రిపీట్ అవ్వదు, ప్రామిస్. ఒకవైపు మన మధ్య ఇష్యూస్, ఇంకోవైపు వాడు. చాలా కష్టంగా ఉండేది. ఇదంతా నీకు పెళ్ళికి ముందే చెప్పలేదని గిల్టీగా బాధగా అనిపించేది. అందుకే ఆ రోజు అలా ఏడ్ చేశాను. నేను వచ్చి మాట్లాడిన వాడితోటి అక్కర్లేదు, నువ్వు నాతో మాట్లాడు చాలు. నాకు ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి నిజమే, కానీ నువ్వు నాతో బాగుంటే అవేవి అనిపించవు. నేను ఆ డబ్బు పంపిస్తాను, కట్టేసే ముందు. ఇంకా వీసా ప్రాసెస్ డిలే చేయకు ప్లీజ్. అమ్మ బాబోయ్, ఎంత ప్రశాంతంగా ఉందో. నువ్వు ఇంత ఈజీగా తీసుకుంటావని తెలియక ఎంత కంగారు పడ్డానో తెలుసా? కల్పన గారు, మన మొగుడు పిల్లలు అవడానికి ముందే తల్లిదండ్రులు అండి. అందుకే నేను వేసే ప్రతి అడుగు అతి జాగ్రత్తగా వేసుకుంటూ వచ్చాను. మీ బాబుకు నేను ఒక మంచి తండ్రిని అయితే మీకు మంచి హస్బెండ్ అవుతానని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ చాలా దారుణంగా బ్యాక్ ఫైర్ అయిందండి. మీ పిన్ని చెప్పిందే కరెక్ట్, నాది ఓవర్ యాక్షన్. మామూలుగా కాదు. ఏంటి ఇటువైపు వచ్చావు? మనం మీ ఇంటికి వెళ్తున్నాం. నన్ను వదిలేస్తున్నావా? నేను ఆల్రెడీ మీ అమ్మ నాన్న కలిసి కాళ్ళమే పడ్డా, వాళ్ళు క్షమించేసినట్టే. లోపలికి వెళ్దామా? దిగు. తర్వాత వద్దాం, ఇంటికి వెళ్దాం పదా. పదా. సరే, వర్షం ఎక్కువ ఇలా ఉంది, నువ్వు ఎప్పుడు బయలుదేరుతావు? నేను వాడికి కనిపించేసి బయలుదేరిపోతాను వెంటనే. ఇందాక మీ నాన్న ఫోన్ చేశారు. తిరుపతిలో మీ చుట్టాలు ఎవరో తగిలి వాళ్ళకి తెలిసిన సంబంధం ఏదో ఉందన్నారట. రేపు ఎల్లుండి కూడా అక్కడే ఉండొస్తా అన్నారు. మనకి చాలా టైం ఉంది, నువ్వు నిదానంగా రా, పరిగెత్తుకు. సార్. నాతో ఏ ఇరిటేషన్ ఉండదు దివ్య.
నాతో బతకడం చాలా ఈజీ. నాకు చిన్నప్పటి నుంచి ప్రతి చోట బ్యాడ్ లెక్క ఎదురైంది దివ్య. అందుకే ఈ పెళ్ళన్నా అన్ని పద్ధతి ప్రకారం జరిగితే నా అదృష్టం ఏమన్నా మారుతుందేమో అని ఒక చిన్న నమ్మకం. యో మై గుడ్ లక్ చామ్ దివ్య. హలో బాసు, పేకాట్లో 3 లక్షలు పోగొట్ట. నేను గుడ్ లక్ చామా? దివ్య ఒకసారి తలుపు తెరవే. బాలసుబ్రహ్మణ్యం. ఏకాంత వీధుల్లోనా ఊరేగుగాలుల్లోనా ఎదమీటు గంధాలేవో జంటై చేరి అల్లాయేమో దూరాల భారం అంతా తీరాన తీరేలాగా ఈ కోటి సంభాషణలు చేరువే చేయగలవేమో. పద పదమని తరిమిన మనసుకి సంకెళ్ళే తీసే వేళ తలమున కలుపడినట పదగడి సందేహం సంధించేలా ఏదేమైనా సాగే మనుగడ మరోసారి మరోసారి త్వరపడి మనసులు కలిపిన వరమా మరోసారి మరోసారి తడబడి పెదవులు పలుకగ తరమా మరోసారి మరోసారి అలికి